హలో ట్విటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తైవాన్ తెలుగు ట్విటీ. తైవాన్లో క్రిస్మస్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. చూసారా ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా. నవంబర్ 14th నుంచి డిసెంబర్ 25th వరకు ఆల్మోస్ట్ 45 days అని చెప్పచ్చండి. తైవాన్లో తైపై మెయిన్ క్యాపిటల్ సిటీలో బ్యాంక్యూ స్టేషన్ అని ఉంటుంది. ఒక స్క్వేర్ బ్లాక్ అనమాట. ఆ బ్లాక్ అంతా కూడా మొత్తం లైటింగ్స్తో డెకరేట్ చేసి క్రిస్మస్ అన్నది 45 days వరకు సెలబ్రేట్ చేస్తారు. సో మేము ఒక సాటర్డేని చూస్ చేసుకొని ఇక్కడికైతే వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, చాలా బాగా అనిపించింది మాకు. సో ఇయర్ కూడా వచ్చి ఒక వ్లాగ్లా తీసి మీకు చూపిందాం తైవాన్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ లైటింగ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని మాకు చూడగానే కళ్ళు పెద్దవైతే అయిపోయినాయి. ఇవి చూసి అంతా కళ్ళకు ఆనందంగా అయితే అనిపించింది. ఎక్కడో ఇండియాలో చేసుకునే వాళ్ళం క్రిస్మస్, తైవాన్లో కూడా ఇంత గ్రాండ్గా చేసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు కూడా మాతో పాటు చూసేయండి. బై బై ట్విటీస్. ఇది తైపైలో చాలా బిజీ మెయిన్ సెంటర్ అండి. మొత్తం ట్రాఫిక్ హోల్డ్ చేసి టైం టైం సెట్ చేసి ఒక 15 minutesకి జనాలను అయితే రిలీజ్ చేస్తున్నారు ఒక్క జంక్షన్ నుంచి ఇంకొక జంక్షన్కి క్రాస్ చేయడానికి. అదైతే మాకు చాలా లైక్ ఫారెన్లో చిన్నప్పుడు మూవీస్లో చూసేవాళ్ళం, లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకేసారి లైన్ పాస్ అవ్వడం ఇవన్నీ. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలా రోడ్ క్రాస్ అవ్వడం డిఫరెంట్గా ఉంది ఇలాంటి వాటిల్లో. అండ్ ఇది ఒక స్క్వేర్ టైప్ ఒక బ్లాక్లో క్రిస్మస్ ట్రీని అయితే అరేంజ్ చేశారు విత్ లైక్ మినీ శాంతాక్లాస్ అనమాట. శాంతాక్లాస్ అంటే నేనైతే క్రిస్మస్ తాత అనే పిలుస్తాను చిన్నప్పటి నుంచి. వాళ్ళని మినీ టాయ్స్లా పెట్టి వాళ్ళ చేత ఒక ఆర్కెస్ట్రా కాన్సర్ట్ లాగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అది టైం పీరియడ్స్కి క్లోజ్ అయ్యి ఆన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడే ఆన్ అయినప్పుడు మేము వెళ్ళాం లోపలికి. అండ్ వాళ్ళైతే మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అండ్ ఇక్కడ అందరూ కూడా లైక్ చాలా అటెన్షన్ ఇచ్చి ప్రతి చిన్న మైన్యూట్ థింగ్స్ని వాళ్ళు షూట్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కటి కూడా. స్నో కూడా రిలీజ్ చేస్తున్నారు, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. చూడండి, మనకి ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టు ఇక్కడ కూడా రింగ్స్ వేసి ఐటమ్స్ తీసుకునే ఉంటాయి. పిల్లలు చూడండి ఎంత వాడుతున్నారు. మొత్తం కంప్లీట్ రోడ్స్ అన్నీ కూడా ఫుల్ లైటింగ్తో అయితే డెకరేట్ చేశారండి. ఎంత అందంగా ఉందో చూసారా. మాకైతే లాస్ట్ ఇయర్ ఈ లైటింగ్స్ అన్నీ చూసి ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డేకి కళ్ళు రెడ్గా అయిపోయి బ్లడ్ క్లాటింగ్స్ లాగా అయిపోయాయి ఈ లైట్ ఎఫెక్ట్స్కి. కొంచెం లైక్ ఇంత లైట్ హెవీ లైట్స్ కూడా కళ్ళకి డ్యామేజ్ అనే చెప్పచ్చు. బట్ కానీ ఇయర్కి ఒకసారే కాబట్టి మాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, వచ్చినప్పుడు అలా చూడాలనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో అసలు. అసలు తైవాన్ అంటే బుద్ధిస్ట్ కంట్రీ అండ్ లైక్ చైనీస్ గాడ్స్ని వీళ్ళు నమ్ముతారు అని అంటారు.
బట్ క్రిస్మస్ ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారన్నది తెలీదు. ఎవ్రీ ఇయర్ జాన్ ఎండింగ్ ఆర్ ఫెబ్లో చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది. దానికి లైక్ ఇక్కడ అన్ని కంపెనీస్కి కూడా 10 days అలా హాలిడేస్ ఇస్తారు. అప్పుడు కూడా ఇంత గ్రాండ్గా ఒక పర్టికులర్ పార్ట్ అని చెప్పి ఇంత సెలబ్రేషన్స్ ఉండవేమో అని నాకు అనిపించింది. బికాస్ లాస్ట్ ఇయర్ చైనీస్ న్యూ ఇయర్కి మేము ఇక్కడే ఉన్నాము, చాలా పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ తిరిగాము. మాకు అప్పుడు ఎక్కడ ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ అనిపించలేదు చైనీస్ న్యూ ఇయర్కి కానీ దేనికి. బట్ క్రిస్మస్కి మాత్రం ఒక పర్టికులర్ ఏరియా అని సెలెక్ట్ చేసి ఇంత హెవీగా లైట్స్ పెట్టి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పచ్చు ఈ కంట్రీలో. ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అయితే ఒకటి ఉన్నాయి. సరదాగా క్లిప్స్ బాగున్నాయి కదా, వెరైటీగా ఉన్నాయి. అయితే నేను మామూలుగా చూడడానికి చాలా డిఫరెంట్ యూనిక్ క్లిప్స్ స్టిచ్ చేసి డిఫరెంట్గా తయారు చేశారు క్లిప్స్ అన్నీ కూడా. ఇవి నాకు ఎలా వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఆ క్లిప్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, హెయిర్ కని నేర్పిస్తుంది నాకు. బనానా క్లిప్ అంటాం కదా మనం, పొడుగ్గా ఉంటాయి, లైక్ చాలామంది గర్ల్స్కి తెలిసి ఉండొచ్చు. అది ఒక బౌ లాగా, మిక్కీ మౌస్ బౌ ఉంటుంది కదా, మినీ మౌస్కి ఉండే బౌ లాగా ఆమె పెట్టి నాకు స్టైల్ చేసి డిజైన్ లైక్ రెడీ చేస్తుంది ఆమె నన్ను. అది ఎలా యూస్ చేసుకోవాలో చెప్తుంది. ఆమెకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఆమె అందులో వీడియోస్ కూడా చూడండి అని చెప్పింది. నేను అండ్ ఈ లైటింగ్స్ అయితే 2 కళ్ళు సరిపోలేదండి చూడ్డానికి, అంత బాగా డిజైన్ చేశారు. ప్రతి ఏరియా టు ఏరియా చాలా యూనిక్‌గా డిఫరెంట్ స్టైల్స్‌ని పెట్టి లైక్ ఒకటే రిపీట్ అవ్వకుండా మాకైతే చాలా ఈ ఇయర్ చెప్పాలి అంటే ప్రీవియస్ ఇయర్ చాలా అంటే చాలా బాగా చేశారండి. అండ్ ఇప్పుడు మేము స్టార్టింగ్‌లో వెళ్ళడం వల్ల ఏమో ఇంకా తర్వాత పెడతారో తెలీదు. కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే. బట్ లైక్ పర్లేదు. మేము లైక్ నవంబర్ 14థ్ అయితే మేము నవంబర్ 15థ్‌నే ఎళ్ళిపోయాం సెకండ్ డే. ఇంకా మిడిల్ ఆఫ్ ద మంత్ ఆర్ నియరెస్ట్ టు క్రిస్మస్ ఎళ్తే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది. కానీ ఇక్కడ కూడా లైక్ అంటే స్టార్టింగ్ డేస్‌లో కూడా ఎక్కువుంటారు కదా, ఎక్కువుంటదన్నట్టు వెళ్ళాము. చాలా వరకు అయితే కవర్ చేయగలిగాం. చూసారా వాల్స్ లైక్ బిల్డింగ్ వాల్స్ మీద ప్రొజెక్ట్ చేసి ప్లే అయితే చేశారు అవన్నీ. ఈ లైటింగ్స్ పిల్లలైతే ఎంత బా ఆడుకున్నారంటే చాలా బా అనిపించిందండి ఇవన్నీ చూడ్డానికి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చూసాం కాబట్టి కొంచెం కొన్ని కొత్తగా కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ లేనివి ఇప్పుడున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఉన్నవి ఇప్పుడు లేవు కొన్నైతే. అండ్ ఇవొచ్చి గాల్లో ఒక బ్రిడ్జ్‌లా పెట్టి అవన్నీ మూవ్ చేస్తున్నారు. క్రిస్మస్ రిలేటెడ్ గిఫ్ట్స్ అని, స్నో ఫ్లేక్స్ అని ఇవన్నీ గూడా చాలా బా అనిపించింది చూడ్డానికి. వీళ్ళందరూ ఫిలిప్పైన్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ తైవానీస్ అందరూ గూడా వచ్చారు. దట్ టూ వీకెండ్ కాబట్టి చాలామంది ఎంజాయ్ చేశారు వచ్చైతే. అండ్ మన నెక్స్ట్ వీడియోలో గివ్ అవే కోసం అయితే చెప్పబోతున్నాను. మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మన గివ్ అవే ప్రోగ్రామ్‌లో. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బై బై ట్విటీస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.